మేమంతా ఏపీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ నాగార్జున సాగర్లో చదువుకున్న వాళ్ళం. మేము 1975లో అప్పటి ముఖ్యమంత్రి పివి నరసింహారావు గారు గ్రామీణ ప్రాంతంలో ఉండే టాలెంటెడ్ స్టూడెంట్స్ కోసము, వాళ్ళని టాలెంట్ని ట్యాప్ చేయటం కోసము గురుకుల వ్యవస్థలో వాళ్ళకి విద్యాబుద్ధులు చెప్పాలి, చెప్పించాలి అనే సదుద్దేశంతో ఈ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ 72లో 71లో ఒకటి, 72లో మిగతా 3 స్కూల్స్ పెట్టి అవి 10th బ్యాచ్ అయిపోయిన తర్వాత 75లో ఈ ఏపీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ ఒక గురుకుల వ్యవస్థను ఏర్పాటు చేసి విజయపురి సౌత్లో ఈ కాలేజీ ప్రారంభించారు. ఇప్పటికీ ఈ కాలేజీ 50 ఏళ్ళు ఈ సంవత్సరం పూర్తి చేసుకుంటుంది. ఈ సందర్భంగా ఈ 50 ఏళ్ల కాలంలో అనేక మందిని, సమాజానికి అనేక మంది గొప్ప గొప్ప వాళ్ళని కాలేజీ ప్రొడ్యూస్ చేసింది. చెప్పుకోవాలంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం సిఎస్గా ఉన్న కె రామకృష్ణారావు గారు, చీఫ్ సెక్రటరీ ఐఏఎస్. మిత్రులందరికీ నమస్కారం. ఇప్పుడే మా మిత్రులు కాలేజీ పూర్వపరాలు, కాలేజీ ఏ రకంగా స్థాపించబడింది, ఆ మహోన్నతమైన వ్యక్తి పివి నరసింహారావు గారి కలల పంటగా ఆ కాలేజీ ఉద్భవించడం ఎలా జరిగింది, అందులో ఎంతో ప్రతిభావంతులైనటువంటి విద్యార్థులు ఈ దేశానికి ఆ కాలేజీలో చదివి ఉన్నతమైన స్థాయిలో ఈ దేశానికి సేవ చేస్తున్నారు. దీనికి అంతా కలిపి ఒక ఆలమ్ని కమిటీ ఇవాళ మీటింగ్ పెడుతున్నాం, అది మీకు తెలిసిందే. మీరందరూ వినే ఉంటారు, క్రీస్తు పూర్వం ఆచార్య నాగార్జునుడని ఒక బౌద్ధ విశ్వవిద్యాలయం అక్కడ కృష్ణానదిలో మునిగిపోయినట్టుగా దాఖలాలు కూడా ఇప్పుడు ఉన్నాయి. నలంద, తక్షశిలకి తీసిపోని రీతిలో ఈ నాగార్జునుని విశ్వవిఖ్యాత విశ్వవిద్యాలయం మళ్ళీ పునరుజ్జీవనం పొంది ఏపీఆర్జేసీగా ఉద్భవించిందా అన్నట్టుగా ఈ కాలేజీ అక్కడ స్థాపించబడింది. మునిపే మా మిత్రులు చెప్పినట్టుగా ఆ 3 స్కూల్స్ తెలంగాణలో సర్వేలు, అలాగే తాడికొండలో ఆంధ్రాలో ఒక స్కూలు, అలాగే నమస్కారం. వీళ్ళందరూ చాలా పూనుకొని చాలా శ్రద్ధగా 50 సంవత్సరాల స్వర్ణ జయంతి నాగార్జున సాగర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ ఉత్సవాలని ఏర్పాటు చేస్తున్నారు. సో వారందరికీ కూడా చాలా కృతజ్ఞతలు అందరి తరఫున, ఈ 50 సంవత్సరాల్లో గ్రాడ్యుయేట్ అయిన వారందరి తరఫున కూడా. వాళ్ళల్లో నేను ఒకడిని కోటాను కోట్లల్లో. ఈరోజు ఇప్పుడు మీతో కలవటానికి రావటంలో కొంచెం ఢిల్లీ నుంచి వచ్చాను, ఆలస్యమైనందుకు నన్ను క్షమించండి. అయితే ఇక్కడ చాలా ఆలోచనగా ఇంకో కుర్చీ కూడా ఉంది. అంటే నేను వీటికంటే ముందుగానే వచ్చాననేసి ఓకే. సో ఏదైనా సరే మీరందరికీ కూడా మీ ద్వారా తెలుగు రాష్ట్రాలకి, సమాజానికి అందరికీ సందేశం ఏంటి అంటే,
ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ అనేది చాలా ఆదర్శప్రాయంగా ప్రధానమంత్రి గారైన నరసింహారావు గారు వారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారా, అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన ఆలోచన ఎంత చక్కగా ఇది బాగా ఎదిగింది అనేది మొట్టమొదటి మాట. రెండోది, వీళ్ళందరూ సమాజానికి పూర్వ విద్యార్థులు ఎంత సేవ చేశారనేది మీరు చూస్తే దీంట్లో చాలా పెద్ద లిస్ట్ ఉంది. దీంట్లో మీకు తెలిసినవి హౌస్ హోల్డ్ నేమ్స్ చాలా ఉన్నాయి. వాళ్ళు డీజీపీ అయినారు, తర్వాత సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయినారు, అంబాసిడర్స్ అయినారు, బ్యాంకర్స్ అయినారు, తర్వాత వెటర్నరీ. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఇప్పటివరకు మా అన్నలు, మా కలీగ్స్, మా క్లాస్మేట్స్ అందరూ చెప్పిన విషయాలన్నీ మీకు సారాంశంగా క్రిస్టల్ క్లియర్గా ఐ థింక్ అర్థమైంది. బేసిక్ ఏంటంటే ఇప్పుడు ప్రపంచం నలుమూల తెలుగు రాష్ట్రాల్లో అన్ని చోట్ల ఉన్న విద్యార్థులందరికీ ఈ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ గురించి మెసేజ్ పోవాలి, పార్టిసిపేట్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మనం ఈ ప్రెస్ మీట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అందరూ చెప్పినట్లుగానే మనకు ఈ ముఖ్యంగా మేము సర్వేల్లో కూడా చదివాము. సర్వేలు నాగన్ సారు, 2 రెసిడెన్షియల్ స్కూల్స్, కాలేజు సర్వేల్లో మాకు అప్పట్లో ఈ ర్యాంక్స్ వచ్చేవి. తాడికొండ, కొడినల్లి వాళ్ళు కొట్టించేవాళ్ళు. కానీ సాగర్లో మాకు అదృష్టం దొరికింది. మాకు ఇంటర్మీడియట్లో మంచి ర్యాంక్స్ వచ్చేవి. అందుకని మేము సాగర్కి ఎప్పుడూ థ్యాంక్స్ ఉంటాం. అంటే రెసిడెన్షియల్ స్కూల్ సంభవం వచ్చేవి కావు. ముఖ్యంగా అందరూ చెప్పినట్లుగా మాకేంటంటే అక్కడ చదువుతో పాటు సంస్కారం, విలువలు, ఈ వాల్యూస్, హ్యూమన్ వాల్యూస్ బాగా నేర్పించారు. అందరికి కూడా ఏ ప్రొఫెషన్లో కానీ, గవర్నమెంట్ సర్వీస్ కానీ, చార్టర్డ్ అకౌంటెంట్స్ కానీ, బిజినెస్ చాలా జ్ఞానులు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది చాలా పెద్ద బ్యాంక్ ప్రపంచంలోనే. వారి చైర్మన్ గారు కూడా వీరి సేవలు, తర్వాత వీరి అడ్వైస్ తీసుకుంటూ ఉంటారు. అందరికీ నమస్కారం. నా పేరు వంగా రాజేంద్ర ప్రసాద్. నేను 81, 83లో నాగన్ సార్ జూనియర్ కాలేజ్లో చదువుకున్నాను. హైదరాబాద్లో ఒక స్కూల్లో హై స్కూల్ చదవాలంటే సంవత్సరానికి 8 to 21 lakhs ఖర్చు అవుతుందట. మరి అంత 21 లక్షల సంవత్సరానికి ఖర్చు పెడితే బాగుపడతాడన్న గ్యారంటీ లేదు. మనకి సాగర్లో మట్టిలో ఆడుకోవాలి, మట్టిలో పెరగాలి. దానివల్ల జీవితం అంటే ఏంటో నేర్చుకుంటాం మేము. నీళ్ళలో పడకుండా ఈత రాదు. పేరెంట్స్గా ఇప్పుడున్న పేరెంట్స్ చాలామంది పిల్లల్ని అపురూపంగా చూస్తున్నారు, కానీ అది పాడు చేయడం అవుతుంది. నాగార్జున సార్లు ఏంటంటే ఈ పోరాట పటిమ చాలా ఎక్కువగా. వేదికను అలంకరించిన నా కుటుంబ సభ్యులు, నా అన్నలు, నా తోటి మిత్రుడు రమేష్ మరియు ఇతరులందరికీ మా యొక్క స్వర్ణోత్సవ హేళ ఆహ్వానమాల అనే ఒక నినాదంతో మేము 50 సంవత్సరాలు మా కాలేజ్ చేసుకున్నటువంటి ఒక పుణ్యకార్యాన్ని మేము చేస్తున్నామని భావిస్తున్నాము. ఇందు మూలంగా మేము తెలియజేసేది ఏంటంటే ఇందులో చాలామంది ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఆర్ఎస్లు, ఐఎఫ్ఎస్లు మా బ్యాచ్ అనగా అల్యూమినిలో చదివి ఈరోజు గర్వంగా సాగర్ ఫ్యామిలీ, ఏపీఆర్జీసీ సాగర్ అల్యూమిని ఫ్యామిలీ అని మేము పిలుచుకుంటాము. అంతేకాకుండా ఆరోగ్యపరంగా కూడా డాక్టర్లలో దగ్గర మంచి ప్రైజ్ తీసుకున్నటువంటి దేశంలో అత్యున్నతమైన అంటే డాక్టర్ టీసీ సుబ్రహ్మణ్యేశ్వరరావు ఆంకాలజీలో క్యాన్సర్ సంబంధించి బసవతారకంలో టాప్ డాక్టర్గా వారు ముందు ప్రజాసేవ చేస్తున్నారు. మా కాలేజీకి పైగా వారు ఒక కారును కూడా ఎమర్జెన్సీలో ఎప్పుడైనా ఉపయోగపడొచ్చనే కారును కూడా మాకు కాలేజ్ కోసం ఇచ్చినటువంటి దాత. అంతే గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. చాలా సంతోషం, ఎందుకంటే మేము చదువుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ గురుకుల కళాశాల 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఒకసారి మీలో ఎవరైనా ఏపీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ క్యాంపస్ విజిట్ చేసినట్టయితే ఏంటి
ఇలాంటి నాగార్జున సాగర్ కట్టినప్పుడు ఉన్నటువంటి ఆ యొక్క గోడాన్స్, సిమెంటు బస్తాలు వేసేటటువంటి గోడాన్స్, వాటిని ఏదో రినోవేట్ చేసి వాటిలల్లోనే క్లాసులు, వాటిలల్లోనే డార్మెటరీస్ పెట్టి అక్కడ ఉన్నటువంటి అందుబాటులో ఉన్న సదుపాయంగా స్వర్ణోత్సవాలు నిర్వహిస్తున్నాం. దీనికోసం గాను ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి మా పూర్వ విద్యార్థి బృందానికి, కమిటీకి, తర్వాత ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి విలేకరి సోదరులు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వారికి, ప్రెస్ క్లబ్ కార్యవర్గం వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు.